కాంగ్రెస్ విజయోత్సవ సభపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ను తిట్టడానికే వరంగల్లో సభ పెట్టారన్నారు. 10 నెలల్లో ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులను అన్ని విధాలా మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఆస్తులు జప్తు చేయాల్సిన దుస్థితి తలెత్తిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల్ని అన్ని విధాలా మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి జాతరలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఫ్రస్ట్రేషన్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు హరీష్. ఎవడు ఎక్కువ మాట్లాడతాడు, తిట్ల పురాణం ఎవడందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు ఫ్రస్ట్రేషన్లో ఈ వదులుపోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. కేసీఆర్ గారు గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటే అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేతికందినన్ని అప్పులు చేస్తూ ఆస్తులను జప్తు చేసే దుస్థితికి రావడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు, సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరే అంటూ విమర్శించారు కేటీఆర్. వేదికపై తిట్ల పురాణం చదవడమే కాంగ్రెస్ నేతలు చేసుకునే సంబరాలు అంటూ విమర్శించారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. అసెంబ్లీలో కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను అంతం చేయడం సీఎం రేవంత్ రెడ్డి తరం కాదన్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు 5 గ్యారెంటీస్ కానీ, 6 గ్యారెంటీస్ కానీ, 420+ హామీలు కానీ ఏదో ఒకటో అరో చేసి గొప్పగా చెప్పుకోవడంతో పాటు సంబరాలు చేసేవాళ్ళు మిగతా వాళ్ళను తిట్టిపోయడంలో సగం కంటే ఎక్కువ సమయం వెచ్చించారా లేదా? అంటే తిట్టిపోయడమే సంబరమా? అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తెలవకుండా ఉంటుందా? చర్చల్లో తేలకపోతుందా? రేవంత్ రెడ్డి అబద్ధాల చక్రవర్తి అన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. సీఎం స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంలా మారారన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. సీఎం మాట్లాడుతున్న తీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఫైర్ అయ్యారు. అబద్ధాలకు చక్రవర్తి అన్నట్టు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధం. అటువంటి దాంట్లో భాగంగా మీ ఖాతాలు సక్రమంగా లేకపోవడం వల్ల మిగతా రైతాంగానికి కాలేదు తప్ప ప్రభుత్వం పొరపాటు కాదని చెప్పి ఇంత అంటే 20 లక్షల మంది రైతులు మిగిలి ఉన్నారు. వారిని కూడా అవమానపరిచిందంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలకు మాత్రం చక్రవర్తి. తాడై మెడకేసుకుంటే పామై గరిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం పట్ల ఒక శాపంగా మారిపోయిండు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క ఆచార వ్యవహారాలను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ విధానాలను చూసిన తర్వాత సోక్రటీస్ అన్నట్టుగా రాజకీయాలు అత్యంత దుర్మార్గులు, నీచమైన వ్యక్తుల యొక్క వృత్తి అని చెప్పని ఆయన ఏదో సోక్రటీస్ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి మరొక్కసారి సోక్రటీస్ నిజమే కదా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. రేవంత్ బూతుల సభ అంటూ విమర్శించారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. యువతకు సీఎం రేవంత్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. కళాక్షేత్రం కేసీఆర్ హయాంలో జరిగిందన్నారు. బీఆర్ఎస్ కట్టించిన నిర్మాణాలను ఓపెనింగ్ చేస్తూ కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుందన్నారు ధర్మారెడ్డి.